హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక భారీ బ్రిడ్జిని అయితే నిర్మిస్తున్నారండి. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భారీ బ్రిడ్జి కొండవీడు వాగుపైన అయితే నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. ఈ కొండవీడు వాగుపైన నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జి గురించి ఒక నెల రోజుల క్రితం మనం ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరలా ఎందుకు ఈ వీడియోని చేస్తున్నామంటే, ఈ నెల కాలంలో, ఈ 30 రోజుల కాలంలో ఇక్కడ పనులు ఎలా పురోగతి సాధించాయి, పనులు ఎలా జరిగాయి అనే విషయాన్ని, ఏం మార్పులు వచ్చాయి అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జి గురించి ప్రస్తుత అప్డేట్ని ఇవ్వబోతున్నాను. ఇక మనం చూసినట్లయితేనండి, బ్రిడ్జి పనులు ఇలా జరుగుతూ ఉన్నాయండి. ఈ బ్రిడ్జి ఏ రోడ్డు పైన నిర్మిస్తున్నారు అనే విషయం కూడా మీ అందరికీ చెప్పాలి. ఇది రాజధాని అమరావతిలో N4 రోడ్డు పైన అయితే నిర్మిస్తున్నారండి. ఈ N4 రోడ్డు మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం నుంచి మంగళగిరి వరకు అయితే ఉంటుందండి. ఎక్కడైతే ఈ కొండవీడు వాగు ఈ N4 రోడ్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇక మనం పనుల పురోగతి గురించి మాట్లాడుకున్నట్లయితే, మనం నెల రోజుల క్రితం వచ్చినప్పుడు ఇలాగా చూశారు కదా, ఆ గడ్డర్ పిల్లర్ని తయారు చేయడం కోసం ఐరన్ వర్క్ అయితే జరుగుతుంది. అలాగే సన్నాహకాలు అయితే జరిగాయి. ఇప్పుడు మనం నెలకు తర్వాత వచ్చి చూసినట్లయితే ఆ గడ్డర్ పిల్లర్ మొత్తం కూడా నిర్మాణం జరిగిపోయింది. అలాగే మనం ఇంతకుముందు చూసినప్పుడు కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అప్పుడు వీటన్నిటికీ ఈ ఐరన్ ఫ్రేములన్నిటికీ కూడా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడేమో కార్మికులు చాలా ఎక్కువ మంది వచ్చారు. భారీ భారీ క్రేన్లు వచ్చాయి, అలాగే ట్రిప్పర్లు పెరిగాయి, ఇంకా ఈ కార్మికులు పెరిగారు, మరియు సామాగ్రి పెరిగింది. చూడొచ్చండి, ఈ సామాగ్రి అంతా కూడా కొత్తగా వచ్చిందే. మనం చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని. ఇంకాస్త ముందుకు వెళ్ళి కూడా మనం చూద్దామండి. చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి, అయినప్పటికీ కూడా అవి పెద్ద ప్రభావం చూపట్లేదు. పనులు జరుగుతూ ఉన్నాయి, చూడొచ్చండి. చూశారు కదా, ఆ భారీ క్రేన్లు ఇంతకుముందు లేవు, ఇప్పుడైతే పనుల కోసం తీసుకొని వచ్చారు. ఆ కాంక్రీట్ పోసే మిషనరీ కానీ, ఈ కార్మికులు, హిందీ కార్మికులు అయితే పూర్తిగా పనుల్లో నిమగ్నం అయిపోయారండి. ఇది కొత్తగా నిర్మించినటువంటి, చూస్తున్నారు కదా, అది కొత్తగా నిర్మించినటువంటి గడ్డర్. ఇంతకుముందు వచ్చినప్పుడు దాన్ని నిర్మించడం కోసం ఐరన్ వర్క్ జరుగుతుంది. ఒకటి నిర్మించారు, మరలా రెండవ గడ్డర్ నిర్మించడం కోసం ఇదిగోండి ఇక్కడ ఐరన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మీ అందరితో ఒక చిన్న విషయాన్ని అయితే పంచుకోవాలనుకుంటున్నానండి. మన ఛానల్లో ఒక వీడియో పెట్టినప్పుడు ఒక సోదరుడు నన్ను ఒక ప్రశ్న అయితే వేశారు. అదేంటంటే, మీ పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని మేము చూడటం లేదు. ఎందుకు చూడలేదంటే, మొదట్లో పనులు బాగా జరుగుతున్నాయని చూపించారు, తర్వాత పనులు జరగని ప్రాంతాన్ని చూపించి పనులు జరగట్లేదని చూపిస్తున్నారు, అందుకని మాకు ఇంట్రెస్ట్ పోయింది, అందువలన మేము చూడలేదు అని ఒక సోదరుడైతే అన్నారు. అతనికి నేను ఈ వీడియో ద్వారా ఒక సమాధానం చెప్తున్నాను. బ్రదర్, పనులు జరిగే చోటే కాదు, పనులు జరగని చోట కూడా చూడాలి. ఎందుకంటే అమరావతి పనులు వేగంగా జరగాలని అందరం కోరుకుంటాం. వచ్చి సంవత్సర కాలం అయిపోయింది కూటమి ప్రభుత్వం, ఇక మనకుంది 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఫీవర్ ఉంటుంది, మధ్యలో 3 సంవత్సరాలే ఉంది. ఈ 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిపోయి శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలని కోరుకుంటున్నాం. అందువలన మనం పనులన్నీ కూడా చూపిస్తున్నాం. ఇంకొక విషయం కూడా ఏంటంటే, మనం ఒక విషయం గురించి తెలుసుకునేటప్పుడు మంచి గురించి తెలుసుకోవాలి, చెడు గురించి తెలుసుకోవాలి. అలాగే పనులు జరిగే ప్రాంతం గురించి తెలుసుకోవాలి, జరగని ప్రాంతం గురించి కూడా తెలుసుకోవాలి. అందువలన అయితే నేను ఆ సోదరుడికి ఇక్కడి నుంచి సమాధానం చెప్తున్నాను. బ్రదర్, అమరావతి తొందరగా పూర్తవ్వాలి, బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోని మనం కంటిన్యూ చేద్దాం. ఈ బ్రిడ్జి కోసమేనండి ఇప్పుడు అక్కడ నిర్మాణాలన్నీ నిర్మించేది. ఇదంతా కూడా 2014, 2019లోనే నిర్మించారు ఈ బ్రిడ్జి మొత్తాన్ని. ఇంతకుముందు మనం చూసినప్పుడైతే ఇక్కడ ఎర్త్ వర్క్ జరుగుతుంది. ఈ ఎర్త్ వర్క్ కూడా పూర్తయిపోయింది. దూరంగా చూశారు కదా, అది రెడీమిక్స్ ప్లాంట్. మనం నెల క్రితం వీడియో రిలీజ్ చేసినప్పుడు ఈ రెడీమిక్స్ ప్లాంట్ గురించి
మనం చెప్పినట్లయితే అప్పుడు సామాగ్రి మొత్తం వచ్చి అలాగుంది, ఇంకా పూర్తిగా నిర్మాణం జరగలేదు. ఇప్పుడైతే పూర్తిగా నిర్మాణం జరిగింది, ఇక వర్క్ చేయటమే ఆగిందండి. దాంట్లో నుంచి కాంక్రీట్ కూడా బయటికి వస్తుంది, చూడొచ్చు. దూరం నుంచి చూసినట్లయితే ఇలాగుందండి. ఇంతకుముందు ఇది ఒక చిన్న ప్రాంతంగా ఉండేది, కొద్దిగా మాత్రం శుభ్రం చేశారు. ఇప్పుడు కంపెనీ కూడా చాలా పెంచిందండి, కార్మికులు వస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మంది కార్మికులు వస్తారనుకుంటా. ఆ కార్మికుల కోసం వారికి గృహాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. చూడవచ్చు, మనం దూరంగా చూసినట్లయితే పనులు ఇలా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం కూడా కంటైనర్ హౌసులనే ఏర్పాటు చేస్తున్నారు. ఇది కొత్తగా నిర్మించారండి ఈ రేకుల షెడ్డు కార్మికుల కోసం. ఈ ప్రాంతం మొత్తాన్ని మనం చూస్తున్నటువంటి ఈ బ్రౌన్ కలర్లో ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఇప్పుడు శుభ్రం చేసి అక్కడ కొత్తగా మట్టి తోలారు. కంపెనీ అక్కడ ఇంకేదో స్టీల్ యార్డ్ కానీ ఇలాంటివి నిర్మించడం కోసం అక్కడైతే శుభ్రం చేశారు. చూశారు కదా కార్మికులు ఎలా పనిచేస్తున్నారో. ఇంతకుముందు మనం చూపించిన వీడియోలో, పర్టికులర్గా మనం చూపించిన వీడియోలో ఇదిగో ఇలా పనులైతే వేగంగా జరగలేదు, అప్పుడు ఇంతమంది కార్మికులు కూడా లేరు. చూడొచ్చు, పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసే అంశం ఏంటి అని అంటే, ఏదైతే కొండవీడు వాగుపైన నిర్మిస్తున్నటువంటి భారీ బ్రిడ్జ్ పనులైతే వేగం పెరిగాయి అని నేను మీకు క్లియర్గా తెలియజేస్తూ ఉన్నానండి. మీకు కూడా చూస్తుంటే అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం ఏదైనా కానీ తెలియజేయండి, అన్నిటికీ సమాధానం చెప్తాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి. ఛానల్ మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతి వార్తల విశేషాల కోసం తెలియజేస్తూ ఉంటాను.